హాయ్ అమ్మ హాయ్ సో నమస్తే. అక్కినేని అఖిల్ది లెనిన్ నుంచి ట్రైలర్ అయితే వచ్చింది, ఎలా అనిపించింది మరి? నేను ఎన్ని రోజుల కిందట చెప్పాను, 1 మంత్ బ్యాక్ చెప్పా అఖిల్ సినిమా గురించి. పల్లెటూరు అంటే పంచకట్టులో చూపిస్తున్నారు అఖిల్ని. ఈ సినిమా తాతకి తగ్గ మనవడు, ఎవరికి తగ్గ మనవడు, తాతకి తగ్గ మనవడు అనిపించుకొని ఈరోజు నేను చూశాను, చాలా బాగుంది. కానీ అఖిల్ సినిమాలు చాలా సినిమాలు పాపము ఫ్లాప్ అవుతూ అట్టర్ ఫ్లాప్ అవుతూ మామూలు ఫ్లాపులు కావట్లేదు. కానీ ఈ సినిమా వల్ల అన్న మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెము డిఫరెంట్ రోల్లో చూపిస్తున్నారు. మన పల్లెటూరు అబ్బాయి లాగా కొంచెము ఒక విధంగా చూస్తే మనకి డిఫరెంట్ అంటే చేంజింగ్, అన్ని సినిమాల్లో కాకుండా చేంజ్ అనమాట. అయితే ఈ సినిమాతో హిట్ కొట్టొచ్చని నా 6th సెన్స్ చెప్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు, ఏది చెప్పినా ఇక్కడ అలాగే జరిగిపోతున్నాయమ్మా. కానీ దీని గురించి కూడా ఆ దేవుడు మళ్ళీ విని మంచిగా చల్లగా మళ్ళీ ఈ సినిమాని ఆశీర్వదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పాపం చాలా రోజుల తర్వాత అఖిల్ వచ్చావా, నేను అదే చెప్పాను, ఫ్లాపు అట్టర్ ఫ్లాపు మామూలు ఫ్లాపు కాదు. మళ్ళీ నువ్వు మధ్యలో వచ్చి మళ్ళీ ఫ్లాపుల గురించి చెప్తున్నావంటే చూడండి, స్టోరీ మంచిగా ఉండాలి. డైరెక్టర్ అందరికీ మహేష్ బాబుకి అల్లు అర్జున్కి అంతంత పెద్ద డైరెక్టర్స్ తీస్తారు కదా, అలాంటప్పుడు ఈ పిల్లోడికి కూడా తీస్తే బాగుంటుంది కదా. పెద్ద పెద్ద డైరెక్టర్లు స్టోరీ కూడా మామూలుగా ఉండకూడదమ్మా. ఏదో చిన్న పిల్లల కథలాగా ఉంది వాళ్ళ సినిమాలు తీస్తుంటే. అది హలో సినిమా ఎట్లుంది అది సినిమా, చూడ్డానికి బాగుంది పర్వాలేదు హలో సినిమా. కానీ అది ఎట్లుందంటే ఒక స్టోరీ మామూలుగా అదేదో చిన్న పిల్లోడిని సాకి అది పెద్ద చేసి అది హీరోయిన్ చిన్నప్పుడు అట్లా కాదు తీయాల్సింది. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ చూడదగిన సినిమాలాగా ఇప్పుడు ప్రతి ఒక్కరు తీస్తున్నారు. పాపం అఖిల్ది కూడా నా సినిమా కూడా హిట్ అవ్వాలి. ఇప్పుడు తండేలు ఉంది, నాగ చైతన్య గారిది తండేలు ఉంది, ఏముంది మూవీ అట్లా ఏదన్నా అలాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పంచకట్టులో చూపిస్తున్నారు, పల్లెటూరులో అదే అంటే అబ్బాయిలాగా చూపిస్తున్నారు, నాకు తెలియదు పంచకట్టులో కనిపిస్తున్నారని చెప్పారు. కనిపిస్తే ఒకటి నేను చెప్పేది ఏంటంటే తాతకి తగ్గ మనవడు అనిపించుకుంటాడు ఈ సినిమాతో. అది జూలై 10th ఈ మూవీ థియేటర్స్లో రాబోతుంది కదా, మరి అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? జూలై 10th ఈ మంతే. ఇంకా 9 days ఉంది. ఇంకా అందరూ చాలామంది థియేటర్కి వెళ్ళి చూడండి, మూవీ చూడండి. పాపం చాలా రోజుల తర్వాత అబ్బాయి అఖిల్ మూవీ తీశాడు. కానీ ఈ సినిమా అన్న కొంచెం హిట్, బంపర్ హిట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ సినిమా తీసినా కానీ ఫ్లాప్ అయిపోతుంది. ఈ సినిమాతో అన్న దేవుడు కరుణించి కొంచెం మంచిగా ఉంటే బాగుంటుందని నేను అనిపిస్తుంది. ఇంకా ఆయనకి మనము ఏదైనా అప్పుడు సినిమాలో ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, నాగేశ్వరరావు గారు పంచకట్టులో ఎంత బాగుంటారు, అలాంటిది మనవడు కూడా కనిపిస్తున్నాడు. కాబట్టి అంత హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది నెల్లూరు లాంగ్వేజ్ ఎంత బాగుంటుందమ్మా, మామూలుగా ఉండదు. రాయలసీమ లాంగ్వేజ్ కానీ మన నెల్లూరు లాంగ్వేజ్ కానీ నెల్లూరు లాంగ్వేజే కదా. నెల్లూరు లాంగ్వేజ్కి పేరు పెట్టడానికి ఉండదయ్యా, రాయలసీమ డైలాగులకి పేరు పెట్టడానికి ఉండదమ్మా. ఇంకా మంచిగా ఉంటుంది. ఇంకా శ్రీకాకుళం లాంగ్వేజ్ అంటే అసలు వద్దు, నెల్లూరు లాంగ్వేజ్ అయితే బాగుంటుంది. అది అంటే దానికి ఆ డైలాగ్ ఆయనకి ఇచ్చారా? నెల్లూరు లాంగ్వేజ్ ఇస్తే ఇంకా మంచిదేగా, సూపర్ ఉంటాయి డైలాగులు. ఏం అర్థం కావాలంట అంటే డైలాగ్స్ తెలుగులోనే కదా చెప్తారు, మాటలు కూడా అర్థం కావట్లేదు. ఎవరికి అర్థం కావట్లేదు? అవునా, చాలా మందికి అర్థం కావట్లేదు అంటనా? అమ్మా ఇప్పుడు చాలామంది ఇప్పుడు రాయలసీమ లాంగ్వేజ్ కొంతమంది హీరోలకు పెడతారు, అర్థం కావట్లేదా? తొడలు కొట్టుకొని చూస్తున్నారు కదా మరి సినిమాలో. మరి నెల్లూరు లాంగ్వేజ్, చిత్తూరు లాంగ్వేజ్, మొన్న శ్రీకాకుళం లాంగ్వేజ్ ఆమెకు పెట్టారు,
ఎవరికి, మన జాన్వీకి కపూర్కి. మరి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క లాంగ్వేజ్ పెడుతుంటే అర్థం కావట్లేదు అంటే ఏం చెప్తారు అంటే ఏందంటే ఎప్పుడు ఒకటేలాగా ఉండకుండా డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి నెల్లూరు లాంగ్వేజ్ పెట్టారు. అర్థం కానేలోకి వాళ్ళకి మైండ్ లేదేమో, ఏం చెప్తాము, మైండ్ ఉంటే అర్థం చేసుకోండి, మైండ్ లేకుంటే ఊరుకోండి, అంతేగాని దీని మీద రూమర్స్ కానీ మరి పిచ్చ కామెంట్లు కానీ పెట్టకండి దయచేసి. ఎందుకంటే పాపము ఆయన ఏ సినిమా తీసినా హిట్ అవ్వట్లేదు, ఈ సినిమా అన్నా హిట్ అవ్వాలని కోరుకోండి, అంతేగాని ఇలాంటి మాత్రం మాట్లాడకండి దయచేసి అని చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు అఖిల్ అక్కినేనిది ట్రైలర్ అయితే వచ్చింది కదా లెనిన్ నుంచి, సో ఎలా అనిపించింది? అసలు వేరే లెవెల్ ఉందండి. అంటే ఫస్ట్ థింగ్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఇప్పుడు జరిగే కథనాలు ఇవి క్రియేట్ చేయొచ్చు అనమాట. లాస్ట్ ప్రీవియస్ 1990s జరిగిన ఒక దెమ్మని సెట్ చేయడం అనేది చాలా కష్టము. డైరెక్టర్ గారు చాలా గొప్పగా చూపించారు అది. అలాగే చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్లో నాగార్జున గారి వాయిస్ ఓవర్ వస్తుందన్నమాట. అంటే ఒక కొడుకుకి ఒక తండ్రి వాయిస్ ఓవర్ అనేది చాలా ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా ఉంటుంది. అంటే ఆ సినిమా మీద పెట్టిన ఎఫెక్ట్స్ అలా ఉన్నాయన్నమాట. ఒక 1990s బ్యాక్గ్రౌండ్లో జరిగిన ఒక సినిమా లాంటిది. డైరెక్టర్ గారు చెప్పండి పేరు, ఫర్గట్, సారీ ఆయన పేరు ఫర్గట్ ఎందుకు సారీ. వినురో భాగం విష్ణు కథ తీసాయన్నమాట కిరణ్ బోరంతో గారిది. సూపర్ అండి. వీల్ ఆర్ వెయిటింగ్ దట్ కైండ్ ఆఫ్ మూవీస్. ఎందుకంటే తెలుగు అంటే మాస్ కాబట్టి, మాస్ అంటే తెలుగు కాబట్టి అలా అనమాట. భాగ్యశ్రీ గారి యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు. షీజ్ ఆయన ఆమె ఇచ్చేసింది అనమాట. సూపర్ నైస్ యాక్టింగ్, వెరీ వెల్. అదే అండి, పాత దెమ్ సెట్ చేయడం అనేది చాలా కష్టం. కురుక్షేత్రము ఏంటి ఏవో చెప్తాను సంథింగ్, అంటే సినిమాకి వెళ్తే అర్థమవుతుంది ఏంటి సంగతి అని చెప్పి. ఇంకా ట్రైలరే కదా, ట్రైలర్ అయితే వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు నేను చెప్తానంటే ఒక బ్యాక్గ్రౌండ్లో 1990s చెప్పాను కదా, ఆ దెమ్ సెట్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. ఇప్పుడు మనం ఏదన్నా బయట వర్క్లో జరిగేది ఏదన్నా ఒక షార్ట్ తీయాలంటే ఈజీ, అంటే ఒక కార్ మీద షార్ట్, బైక్ మీద వెళ్ళేదో ఇప్పుడు జరిగేటివి అంటే ఫ్యూచర్లో కూడా తీయచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్లో అంటే 1990s జరిగిన బ్యాక్గ్రౌండ్ దెమ్ సెట్ చేయడం అనేది స్క్రీన్ ప్రజెన్స్ చాలా గొప్పగా ఉన్నాయన్నమాట. ఫైన్, వీల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ. అవునవును, అవునవును. అంటే వాళ్ళందరినీ మనం మర్చిపోయాం చెప్పాలంటే. వాళ్ళు గొప్ప నటులు, వాళ్ళు మర్చిపోయాము. కానీ కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు ఏంటంటే పాత ఆర్టిస్టులను గుర్తుపెట్టుకొని వాళ్ళు కంబ్యాక్ ఇస్తారనమాట. మనకేంటి జగపతి బాబు గారికి బాలయ్య బాబు గారి సినిమా వచ్చింది ఒకటి, అది ఎలాగో ఇప్పుడు మరి మన ఎవరు అని చేస్తాను ఫర్గట్ వీళ్ళంతా ఏంటంటే ఉన్నారు ఆర్టిస్టులు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ యూజ్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. కొంతమంది గొప్ప డైరెక్టర్ మాత్రమే వాళ్ళని మళ్ళీ వెలికి తీసి వాళ్ళ నటని ముందుకు తీసుకురాగలరు. మరి జూలై 10th థియేటర్స్లో రాబోతుంది లెనిన్, ఎట్లా అనిపిస్తుంది అంటారు ఆ రోజు? అంటే ఆయనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే, అంటే ఒక నటుడు ఓకే ఫైన్, నాగార్జున గారి కొడుకు బాగానే ఉంది అంతా ఓకే, కానీ కాకపోతే ఏంట్రా అంటే ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ అనేది, లేకపోతే ఆయనకంటూ ఒక నేమ్ అనేది ఇంకా సెటిల్ అవ్వలేదు. ఈ సినిమాతోటి మంచి సెట్ అవుతుందని చెప్పి అనుకుంటారు అన్నమాట. నాగచైతన్య గారు ఓకే ఫైన్, అంటే ఈయన పేరు ఇంకా కొద్దిగా తక్కువ ఉంది, తీసిన తక్కువ సినిమాలు, అది కాక కొద్దిగా అంత యావరేజ్ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సినిమాలు పడితే వాళ్ళు ఉన్న యాక్టింగ్ అంతా బయటపడుతుంది. అలాగే సినిమా కూడా హిట్ అవుతుంది, ఆయన పేరు కూడా మారుమోగుతుంది. ఓకే ఫైన్, ఆ నేమ్ కోసం వెయిట్ చేస్తుంటారు. అవును అవును అది అవునవును. అంటే ప్రీవియస్గా ఉన్నప్పుడు ఒకటి కామెడీ ట్రోల్ అయింది కదా, అలాగే అప్పటి నుంచి ఉంది అది, ఇప్పుడు కూడా అదే ఉంటుంది. ఇంకా అలాంటి జరిగి ఇంకా ఆయన పేరు ఎలాగైనా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి కామెడీ పరంగా అయినా చెప్పాల్సిన అవసరం లేదు భయ్య. డిఎస్పీ గారు బీజిఎం కొట్టారు, నవీన్ ఓలి గారు ఎడిటారు, ఫైన్ అంతా. అంటే ఒక కాస్టింగ్ అనేది చూస్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక గొప్ప వాళ్ళనే ఉంటారు అన్నమాట. మీరు చెప్పినట్టు ఇప్పుడు పాత వాళ్ళందరినీ ఎలిగేసారు అంటే వాళ్ళు గొప్ప నటులు, ఎప్పుడో గొప్ప నటులు, ఇప్పుడు కాదు, మన పుట్టక మీద నుంచే గొప్ప నటులు వాళ్ళు. అలాంటిది డైరెక్టర్ తీశాడు. దాని తర్వాత నవీన్ ఓలి గారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గొప్ప ఎడిటరు. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పీ గారు కొట్టారు, చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ నాగార్జున గారు ఇచ్చారు. ఇంకేం చెప్పమంటావు ఈ సినిమా గురించి. భాగ్యశ్రీ గారు ఉన్నారు, వీళ్ళంతా మంచి నటులు, చెప్పలేము ఇంకా.